హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇటు మొన్న కుకట్పల్లిలో ఏదైతే బాలిక హత్య జరిగిందో దానికి సంబంధించి కూడా పోలీసులైతే ఈ హత్య కేసును ఛేదించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఓ అనుమానితుడు ఇప్పటికే ఉన్నాడు. ఇటు పక్క బిల్డింగ్ లో నివాసం ఉంటున్న మైనర్ బాలుడిని ప్రస్తుతం పోలీసులైతే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో మైనర్ బాలుడే హత్య చేశాడు అంటూ కూడా ఇటు పోలీసులైతే చెప్తూ ఉన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మనం చూస్తున్నాం ఏదైతే మన కుకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక హత్య జరిగిందో దానికి సంబంధించి పోలీసులు ఒక పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఇటు మైనర్ బాలుడి హత్యకు కారణం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటితో ఈ మిస్టరీ వీడిందనుకోవచ్చు. అసలు పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కుకట్పల్లి బాలిక హత్య కేసులో గత 4 రోజుల నుంచి కూడా ఒక మిస్టరీగా మారిన ఈ మర్డర్ కి సంబంధించి పోలీసులు కేసుని ఛేదించినట్టుగా సమాచారం అయితే అందుతుందని చెప్పాలి. దీనికి సంబంధించి హత్య చేసింది ఎవరు, అసలు హంతకుడు ఎవరు, అసలు బాలికని చంపిన వ్యక్తి ఎవరు అనేది ఒక సందిగ్ధంలో దీనికి సంబంధించి అసలు ఒక మిస్టరీగా మారిన ఈ కేసుకు సంబంధించి ప్రెజెంట్ పోలీసులు దీనికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఒక 10వ తరగతి చదువుతున్న బాలుని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతనే చంపేసినట్టుగా, హత్య చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. బిల్డింగ్ పక్కనే ఉంటున్న ఆ వ్యక్తి, అదే బిల్డింగ్ లో నివాసం ఉంటున్న ఆ వ్యక్తికి సంబంధించి ఈ హత్య చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే కేసుకు సంబంధించి ఆధారాలు అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, అదే విధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఏవి దొరకపోవడంతో ఆ హ్యూమన్ యాంగిల్ లో మొత్తం అందరినీ కూడా అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా విచారించిన సమయంలోనే పలు ఆధారాలు సేకరించిన అధికారులు ఈ రోజు దానికి సంబంధించి కేసుకు సంబంధించి హంతకుల్ని పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతను 10వ తరగతి చదువుతున్నట్టుగా ఒక మైనర్ బాలుడిగా కూడా మనకు తెలుస్తున్నది, సమాచారం అందుతుంది. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ కుకట్పల్లి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులో తీసుకుని ప్రజెంట్ తనని విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే 4 రోజుల నుంచి అంటే ఒక బాలికని అదే విధంగా పట్టపగలే హత్య చేసి వెళ్లిపోయిన హంతకుడికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్న పరిస్థితి అదే విధంగా చాలా వరకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో ఎక్కడ కూడా హంతకుడికి సంబంధించి ఆనవాళ్ళు దొరకని పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు మాత్రం సేకరించిన ఆధారాలతోటి, సేకరించిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సేకరించిన ఎవిడెన్స్ తోటి ప్రజెంట్ అయితే హంతకుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రజెంట్ పోలీసుల అదుపులో హంతకుడు అయితే ఉన్నాడు. ఈ హంతకుడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే తనని ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. అసలు హత్య చేయడానికి గల కారణం ఏంటి, హత్య చేయాల్సిన అవసరం ఏంటి, అసలు హంతకుడికి ఈ మోటో అంటే హత్య చేయడానికి గల మోటో ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. మిస్టరీగా మిగిలిన ఈ మర్డర్ కి సంబంధించి, మిస్టరీగా ఉన్న ఈ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు అయితే కేసును ఛేదించినట్టుగా కూడా మనకు ఆ సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి మాత్రం ప్రజెంట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు, అసలు ఇతను హత్య ఎందుకు చేశాడనేది మాత్రం ప్రెజెంట్ ఒక మిస్టరీగా, ఒక ట్విస్ట్ గా, ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ గా అయితే మారుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఏంటి అంటే గడిచిన 4 రోజుల నుంచి కూడా హంతకుడు బయట నుంచి రాలేదు, లోపల నుంచి పోలేదు, అంటే లోపల నుంచి బయటికి రాలేదు. మరి సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడ కూడా హంతకుడికి సంబంధించిన సమాచారం కావచ్చు, అతనికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా దొరకకపోవడంతో తలలు పట్టుకున్న పరిస్థితి పోలీసులకి ఉంది. అలాంటిది ఈ హంతకుడికి సంబంధించి పక్కా బిల్డింగ్ వ్యక్తి అని పోలీసులు అయితే ధృవీకరించారు, పోలీసులు అయితే నిర్ధారించారు. అందులో భాగంగానే అతన్ని 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అతన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు, విచారణ చేస్తున్న పరిస్థితి. మరి ఆ హంతకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎలా తప్పించుకున్నాడు, ఎందుకు హత్య చేశాడు, ఎక్కడి నుంచి హత్య చేసి అంటే ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు అనే కోణంలో ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 10 ఏళ్ల బాలిక సహస్రని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మాత్రం ప్రజెంట్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అతన్ని మాత్రం విచారిస్తే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం
అయితే అనిల్ ఇప్పటికే చూసుకుంటే అసలు ఆ బాలుడు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి అనుకోవచ్చా? అంటే ఇప్పటివరకు కూడా అంటే మీరు చెప్తున్నట్లుగా మొదటి నుంచి కూడా ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కానివ్వచ్చు ఏది కూడా దొరకకుండా అంత చాకచక్యంగా తప్పించుకున్నాడు అని అంటే ఆ కుటుంబానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోవచ్చా? ఇటు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, ఇటు పాప తల్లిదండ్రులు? మనకి అందుతున్న సమాచారం ప్రకారం ప్రసన్న మీడియా తోటి కూడా తల్లిదండ్రులు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలపడం జరిగింది. ఎవరి మీద మాకు అనుమానం లేదు, ఇప్పటి వరకు కూడా ఎవరితోనే మేము గొడవలు పెట్టుకుంది లేదు. దీనికి సంబంధించిన గొడవలు అంటే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతోటి ఎవరితోటి కూడా మాకు గొడవలు లేవని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే కూడా అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు అదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ దీనికి సంబంధించి మాత్రం ప్రెసెంట్ ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పాలంటే ఈ అబ్బాయి ఎందుకు చంపాల్సి వచ్చింది? తల్లిదండ్రులకు కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి పోలీసులు ఎంత దర్యాప్తు చేస్తున్నా కూడా అధికారులు ఇంకా హంతకుని పట్టుకోలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపించిన పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అలాంటిది పక్కన ఉన్న బిల్డింగ్ లో వ్యక్తి హత్య చేశాడు అనేది ఎలా జరిగింది అనేది మాత్రం ప్రెసెంట్ ఆ పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పాలి. అలాంటిది ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యక్తి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, హత్యకు గల కారణం ఏంటి, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ హత్యకు గల మోటో ఏంటి, ప్రెసెంట్ ఈ హంతకుడికి సంబంధించి ఈ 10వ తరగతి చదువుతున్న బాలుడికి సంబంధించి అసలు హత్యకు గల మోటో ఏంటి అనేది ప్రెసెంట్ ఒక పెద్ద ట్విస్ట్ గా మారింది, బిగ్ ట్విస్ట్ గా మారింది. దీనికి సంబంధించి మాత్రం కేసు ఒక పెద్ద సవాలుగా తీసుకున్న పోలీసులు దాన్ని ఈ రోజు మాత్రం ఛేదించినట్టుగా మనకైతే అందుతున్న సమాచారం ప్రస్తున్న. సో ప్రెసెంట్ అయితే పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నిందితుడు ఎవరు, అసలు ఈ నిందితుడికి సంబంధించిన సమాచారం ఏంటనేది పూర్తి వివరాలు అయితే మనకు అతని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం మనకు తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. రైట్, ఇక ఏదైతే మొన్న కుక్కట్పల్లిలో బాలిక హత్య జరిగిందో దానికి సంబంధించి కూడా పోలీసులు ఒక పురోగతి సాధించడం తెలుస్తోంది. ఇటు ఒక మైనర్ బాలుడినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కూడా పూర్తి ఆధారాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ బాలుడు అతన్ని ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేశాడు అనే కోణంలో కూడా ఇప్పటికే ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పురోగతి అయితే సాధించలేదు పోలీసు. ఇప్పుడు ఇటు మైనర్ బాలుడికి సంబంధించిన అనుమానితుడు అదుపులోకి రావడంతో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు రాబడతారు అనేది కూడా చూడాలి. అయితే దీనికి సంబంధించి కూడా మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తూ ఉన్నాం ఇటు ఒక అనుమానితుడైతే బాలికను హత్య చేసిన అనుమానితుడు ఇప్పుడు ప్రెసెంట్ పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి ఈ కేసు ఇక్కడితో పురోగతి సాధిస్తుంది అనుకోవచ్చు. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? కుకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల అదుపులో ఓ అనుమానితుడు ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ బాలుడు ఒక మైనర్ బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇటు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాటిని అన్నిటిని కూడా పరిశీలిస్తూ వచ్చారు. బాలిక హత్యకు సంబంధించి అసలు కారణాలు ఏంటి అనే కోణంలో కూడా ఈ రోజులు కూడా పోలీసులు అయితే ఒక దర్యాప్తు చేపట్టారు. అయితే పక్క బిల్డింగ్ లో నివాసం ఉంటున్న మైనర్ బాలుడే ఈ హత్యకు కారణం అంటూ కూడా ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో మైనర్ బాలుడే ఈ హత్యకు కారణమయ్యాడు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అతన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అసలు హత్య ఎందుకు చేశాడు, ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు, దొంగతనం చేసేందుకు వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని హత్య చేశాడా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే ఆ బాలుడి నుంచి వివరాలు సేకరించే పనిలో అయితే ఉన్నారు. సో మొత్తానికి చూసుకుంటే ఇటు ఆ యువతి ఆ బాలిక హత్యకి సంబంధించి ఆ బాలుడు ఏం చెప్తాడు, అసలు హత్యకి సంబంధించిన కారణాలు ఏంటి అనేది కూడా ఇటు పోలీసులు అయితే మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే 10th క్లాస్ చదివే బాలుడిని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడైతే బాలిక హత్య జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఇదే కోణంలో ఇటు పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కానివ్వచ్చు, అయితే ఆ గల్లీలో ఏదైతే అదే లైన్లో రోడ్డుకి సంబంధించిన అన్నిటినీ కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా పక్కన బిల్డింగ్ అదే బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో ఆ వేరే కుటుంబ సభ్యులు కానివ్వచ్చు వాళ్ళందరినీ ఓనర్స్ అందరినీ కూడా పోలీసులు విచారించారు. ఆ తర్వాత అక్కడున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఏమైనా దొరుకుతాయా అన్న కోణంలో కూడా విచారించిన అనంతరం కూడా ఇప్పుడు అదే బిల్డింగ్లో పక్కన బిల్డింగ్లో ఉంటున్న ఒక మైనర్ బాలుడే ఈ హత్యకు కారణమయ్యాడు అంటూ కూడా అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ బాలుడు ఎందుకు చంపాడు, ఆ దొంగతనానికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చూస్తూ ఉండగానే ఈ హత్య చేశాడా లేదా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్.
ఎస్ ప్రసన్న అయితే మళ్ళీ చిట్టని మర్డర్ కేసు ప్రసన్న పాప సమస్త అనేటువంటి పాప చిన్న పాప కేసు పాప హత్య చేసుకుంటారు ఇప్పటికే అదుపులో పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నామో ఇప్పటికే సహస్ర తల్లిదండ్రులను కూడా పోలీసులు అయితే అదుపులో వారిద్దరిని కూడా విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే సో గత 4 రోజులుగా కూడా ఈ సహస్రకు సంబంధించి మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. అయితే గత 2 రోజులుగా హత్య జరగడానికి ముందు 2 రోజులు ఏవైతే ఉన్నాయో పాపను ఎవరైనా అనుమానాస్పదంగా పాపను ఎవరైనా వెంబడించారో అనేటువంటి కోణాన్ని కూడా పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగించారు. అలాగే ఇప్పటి వరకు 4 రోజులు గడుస్తున్నా కూడా అతను ఇంత చాకచక్యంగా ఎలా తప్పించుకోగలిగాడు ఈ హత్య చేసినటువంటి ఆగంతకుడు అంటూ పోలీసులు కొంత నిద్రపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అతను అతను కొంత క్లూ కూడా ఒక్క క్లూను కూడా ఏ క్లూను కూడా వదిలిపెట్టకుండా అంత ఎలా చేశాడు అంత క్లారిటీగా ఎలా చేసినటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఇప్పటికే ఒక మైనర్ బాలుని అయితే పక్క బిల్డింగ్ లో ఉంటున్నటువంటి ఒక మైనర్ బాలుని అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ పాప తల్లిదండ్రులకు దీనికి హత్యకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. మొదట పాపకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్సే ఇది చేసి ఉంటారు అన్నటువంటి కోణంలో కూడా అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు సడన్ గా ఈ కేసులో ఒక మైనర్ బాలుడి యొక్క హస్తం ఉంది పోలీసులు అయితే ఆ మైనర్ బాలుడిని నిజంగానే ఆ బాలు ఈ హత్యకు పాల్పడ్డా అన్నటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒకవేళ చేసి ఉంటే కనుక ఆ బాలు చేసి ఉంటే కనుక అసలు ఎందుకు చేయవలసి వచ్చింది, అత్యంత దారుణంగా సుమారుగా 20 కత్తిపోట్లు అత్యంత దారుణంగా సహస్రమైన గుర్తికు అటెంప్ట్ చేయవలసి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి ఆ బాలుని తీసుకోవడం కూడా వార్తలు అయితే వస్తా ఉంటాయి. మరొక బాలుడు తరలించి తనను విచారించేటువంటి అవకాశం పోలీసులు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద అయితే కొంత హడావిడి వాతావరణం కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం. ఎందుకంటే ఆ మర్డర్ జరిగి ఒక హత్య జరిగి 4 రోజులు అవుతున్నా కూడా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తీవ్ర ఒత్తిడి అయితే ఉంది పోలీసుల పైన. మనం చూడొచ్చు ఆ పోలీసులు కూడా బాలుని పోలీస్ స్టేషన్ గా లేకపోతే అటు జువైనల్ హోమ్ గా తరలించేందుకైతే వెళ్తున్నట్టుగా కూడా తెలుసుకోవాలి. ఒకసారి మనం ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి సంబంధించి డీసీపీ కూడా చేరుకొని కూకట్పల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్ కి చేరుకొని అయితే ఇటు పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా అటు తల్లిదండ్రులకు సంబంధించి విచారణ కూడా కొనసాగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇటు డీసీపీ కూడా స్టేషన్ విడిచి బయటకు అయితే వెళ్లారు. అనంతరం ఆ బాలుని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. సస్పెక్ట్ గా భావిస్తున్నటువంటి బాలుని కూడా అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది, కేవలం 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థికి అంత దారుణమైనటువంటి సంఘటన చేయాలి, అంత క్రైమ్ చేయాలన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. అయితే పక్కనే ఉన్నటువంటి ఆ పక్క బిల్డింగ్ లోనే ఉన్నటువంటి బాలుడు నిజంగానే హత్య చేశాడా, లేకపోతే చేసిన తర్వాత బాలుడు అక్కడికి వెళ్ళాడా, లేకపోతే హత్య జరిగిన తర్వాత బాలు ఏమైనా చూశాడా, చూసి ఎవరికైనా చెప్పకుండా భయపడి పక్కకు నిల్చున్నాడా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అలాగే అతనికి సంబంధించినటువంటి DNA టెస్టులు కూడా చేసేందుకైతే పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ స్పాట్ లో హత్య జరిగినటువంటి స్పాట్ లో ఏవైనా ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైనా దొరికితే కనుక ఖచ్చితంగా క్రైమ్ తో ఆ విద్యార్థికి ఖచ్చితంగా స్టూడెంట్స్ తీసుకున్నట్టుగా కానీ అనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఇటు DNA టెస్ట్ కూడా చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి